కడుపు నిండా తినాలి కానీ వెయిట్ లాస్ అవ్వాలి, టేస్టీగా ఉండాలి కానీ హెల్దీ అయ్యి ఉండాలి. ఇట్లా ఆలోచించినప్పుడు మనకి 2 కాంబినేషన్లో దొరికేవి కొన్ని ఖచ్చితంగా ఉంటాయి. అవేంటంటే ఇట్లాంటివి అనమాట. సో ఇది వచ్చేసి హై ప్రోటీన్, ఇంకా అసలు తింటే కడుపు నిండిపోతుంది అట్లా ఉంటుంది. హై ప్రోటీన్ దోశ లేదా ఊతప్పం. మీరు దీన్ని ఎలా ప్రిపేర్ చేస్తే ఆ పేరు పెట్టుకోండి. నేనైతే మూంగ్లెట్ అంటాను. మూంగ్లెట్ అని ఎందుకు అంటున్నాను అంటే మూంగ్ దాల్ అంటాం కదా, అంటే పెసరపప్పుతో చేసి ఒక సూపర్ డూపర్ టేస్టీ అండ్ యమ్మీ దోశ అనమాట. నేను వెయిట్ లాస్ జర్నీలో అప్పుడప్పుడు ఇట్లాంటివి ట్రై చేస్తుంటాను. అలా ట్రై చేసిన ఒక రోజు మీకు కూడా వీడియో షేర్ చేద్దాం అనిపించి షూట్ చేశాను. దీనికోసం అయితే ఏం చేయాలంటే మన దగ్గర పెసరపప్పు ఉంటుంది కదా, సో ఇది వచ్చేసి పెసరపప్పులో చాలా హై ప్రోటీన్ ఉంటుంది. మన దగ్గర ఉన్న పప్పు దినుసుల్లో అన్నిట్లోకి పెసరపప్పులో ప్రోటీన్ ఎక్కువ ఉంటుంది. ఇది వచ్చేసి ఇప్పుడు నేను చూపించాను కదా, ఆ కప్పు కొలతకి, ఆ స్పూన్ కొలతకి ఒకసారి తీసుకున్నారు అంటే ఇంచుమించుగా ఒక దోశ ఈజీగా వచ్చేస్తుంది. కాకపోతే ఇందులో నేను మిగతావన్నీ కూడా యాడ్ చేస్తున్నాను కాబట్టి ఈజీగా ఒక దోశకి వస్తుంది అనమాట. సో నేను 3 తీసుకున్నాను అంటే ఒక 3 దోశలకు అయ్యేటట్టు 3 కప్స్ దాకా తీసుకున్నాను. దీన్ని మీరు జస్ట్ 20 మినిట్స్ ముందు నానబెడితే సరిపోతుంది. మీకు వీలుంటే ముందు రోజు నైట్ నానబెట్టి పక్క రోజు పొద్దున బ్రేక్ఫాస్ట్లోకైనా తీసుకోండి. లేదు కుదరలేదు అనుకుంటే జస్ట్ 20 మినిట్స్ ముందు మీరు ఈరోజు ఏం చేద్దామా డిన్నర్కి, లేకపోతే ఈరోజు ఏం చేద్దామా బ్రేక్ఫాస్ట్కి, హెల్తీగా తీసుకోవాలి, పొట్ట నిండేటట్టు ఉండాలి, పిల్లలకైనా సరే పెద్దలకైనా సరే, వెయిట్ లాస్ జర్నీలో ఉండే వాళ్ళకైనా సరే, లేదా వెయిట్ మెయింటెనెన్స్ డైట్లో ఉన్న వాళ్ళకైనా సరే, ఎవరికైనా సరే ఏం తీసుకోవాలని ఆలోచన వచ్చినప్పుడు ఇట్లా 20 మినిట్స్ ముందు జస్ట్ అట్లా సోక్ చేసేసారంటే, నానబెట్టేశారంటే పెసరపప్పుని, పప్పు అయితే రెడీ అయిపోతుంది. దాన్ని మిక్సీ పట్టించేసి ఇందులోకి మీకు నచ్చిన ఐటమ్స్ వేసుకోవచ్చు. అంటే ఇప్పుడు చూసారు కదా నేను ఏం వేసాను, క్యారెట్ తురుము, ఇంకా కొత్తిమీర, తర్వాత పచ్చిమిర్చి, ఇంకా కొంచెం ఆనియన్స్, ఇట్లా మీకు ఇష్టం. ఇంకా బీట్రూట్ తురుము ఉంటే వేసుకోవచ్చు, సొరకాయ తురుము ఉంటే వేసుకోవచ్చు, ఏ వెజిటబుల్ అయినా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ఏది యాడ్ చేసినా టేస్ట్ సూపర్గా ఉంటుంది. ఇందులోకి కొద్దిగా సరిపడా, అంటే టేస్ట్కి సరిపడా సాల్ట్, కొంచెం సోడా పిండి వేసుకుంటే బ్యాటర్ అయితే రెడీ అయిపోతుంది. అంటే ఇది మరీ లూజ్గా కలుపుకోకండి, కొంచెం గట్టిగానే ఉండివ్వండి. ఎందుకంటే మనకి పాన్ మీద ఇవన్నీ వేసాం కాబట్టి అవి జరిగిపోకుండా ఉండడానికి అనమాట. కొంచెం పాన్ వేడెక్కగానే దీన్ని ఇంకా మనం ఊతాపం లాగా తిక్కుగా అయినా వేసుకోవచ్చు, లేదా కొంచెం నీళ్ళుగా కలుపుకొని బాగా పలచగా దోశలాగైనా వేసుకోవచ్చు, ఇంకా పెద్దగా వేసి అట్టులాగైనా వేసుకోవచ్చు, లేదు అంటే చిన్న చిన్న మినీ దోశలు అంటారు కదా అలా అయినా వేసుకోవచ్చు, లేదంటే మీరు చక్కగా ఇడ్లీలాగా కూడా చేసుకోవచ్చు అనమాట. చాలా చక్కగా వస్తాయి. టేస్ట్ అయితే నేను చెప్పనవసరం లేదు. ఇంకా మీరు అంటే నేను వచ్చి కోకోనట్ ఆయిల్ వాడుతున్నాను, మీకు ఏ ఆయిల్ ఇష్టం ఉంటే ఆ ఆయిల్ వాడండి, కాకపోతే కొంచెం తక్కువే వాడండి. దీని మీద వచ్చేసి నేను ఎర్రకారం చల్లుతున్నాను. ఎర్రకారం అంటే మన మామూలుగా మిరపకాయలు ఉంటాయి కదా, వాటిని డైరెక్ట్గా దంచుకోవడం అనమాట. మిక్సీ పట్టించేసిన పౌడర్ అది. అంటే ఇది కొంచెం టేస్ట్ యాడ్ చేస్తుంది. నిజం చెప్పనా, దీనికి మీరు ఎటువంటి చట్నీలు లేకపోయినా తినేయచ్చు. టేస్ట్ అంతా బాగుంటుంది. మీరు ట్రై చేసి, నన్ను నమ్మి మీరు ట్రై చేయండి. వెయిట్ లాస్ జర్నీలో ఉండే వాళ్ళైనా, వెయిట్ మెయింటెనెన్స్ జర్నీలో ఉండే వాళ్ళైనా, లేకపోతే చిన్నపిల్లలకి స్కూల్కి లంచ్ బాక్సెస్కి, లేదా డిన్నర్కి, బ్రేక్ఫాస్ట్కి, ఏ టైంకైనా యాడ్ చేసుకోవచ్చు. ఇది ఒక రోజులో మనకు సరిపడా ప్రోటీన్ ఉంటేనే మనం హెల్తీగా ఉంటాం. కాబట్టి ఇది వచ్చేసి ప్రోటీన్ రిచ్ దోశ ఆర్ ఊతాపం, మీ ఇష్టం, ఇంకా ఏ పేరు పెట్టుకున్నా మీ ఇష్టమే. చూసారు కదా అసలు రెసిపీ ఎంత సింపుల్గా ఉందో, ఎంత ఈజీగా ఉందో. 20 మినిట్స్ ముందు మీరు జస్ట్ మూంగ్ దాల్ నానబెట్టేశారా, ఆ తర్వాత మీకు కావాల్సినవన్నీ వేసి కలిపేశారా, పిండిని మిక్సీ పట్టించేసి దోశ వేసుకోవడమే. టేస్ట్ మీరు తిని చూసి నాకు కామెంట్ చేయాలి ఖచ్చితంగా. దీనికి వచ్చేసి ఎటువంటి రెస్ట్రిక్షను లేదు, వీళ్ళే తినాలి వాళ్ళే తినాలని ఏమీ లేదు. స్కూల్ పిల్లలకైనా సరే, పెద్దవాళ్ళైనా, చిన్నవాళ్ళైనా ఎవరైనా తినొచ్చు. ఇంకా థైరాయిడ్, ఇంకా పీసీఓఎస్ ఉన్న ఉమెన్, లేడీస్ ఉంటారు కదా, వాళ్ళు కూడా తీసుకోవచ్చు. ఇందులో పెద్దగా ఇష్యూస్ ఏమీ ఉండవు, ప్రోటీన్ రిచే కాబట్టి. సో మీకు ఒకవేళ స్పెసిఫిక్గా పెసరపప్పు అంటే పెసరపప్పు తీసుకోకూడదు అని డాక్టర్స్ ఏమైనా చెప్పున్నా, లేకపోతే మీకు అలర్జెటిక్ ఉన్నా, అట్లాంటి వాళ్ళు మాత్రం అవాయిడ్ చేస్తే మంచిది. కానీ మీరు ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నారు కదా ఈ వీడియో కోసం, నాకు తెలుసు ఎప్పుడో చేసి ఉండాల్సింది, లేట్ అయ్యింది. కానీ ఇదైతే మీరు ట్రై చేయండి. ఈరోజు రేపా ఎల్లుండ ఏదో ఒక రోజు మీరు ట్రై చేసి నాకైతే కామెంట్ చేయండి ఎలా కుదిరింది, మీకు ఎలా వచ్చింది అన్నట్టు. సో ఇది మరి ఇందులోకి చెప్పాను కదా, సైడ్కి చట్నీ ఏం అవసరం లేదు. కాకపోతే నేను పికిల్ తీసుకున్నాను కాంబినేషన్, ఇది కూడా చాలా బాగుంటుంది. ఇదే మన హై ప్రోటీన్ మూంగ్లెట్ రెసిపీ అనమాట. అందుకే మూంగ్లెట్ అని ఎందుకు అన్నాను అంటే ఆమ్లెట్ లాగా మూంగ్లెట్ అనమాట, ఇది మూంగ్ దాల్తో చేసేది. సో వీడియో ఎలా అనిపించింది, వీడియో నచ్చితే లైక్ ఇవ్వడం మర్చిపోకండి. మన ఛానల్లో ఇంకా వెయిట్ లాస్ రెసిపీస్ చాలా పోస్ట్ చేస్తున్నాను, వెళ్ళి చూసేయండి. సో నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బై, టేక్ కేర్.